హలో గాయ్స్, ఇవాళ మనం అయితే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ మళ్ళీ. ఈరోజు మనం అయితే ఏం చేద్దాం, డైమండ్స్ వెతకడానికి అయితే వెళ్దాం. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా దొరుకుతాయేమో వెతకడానికి వెళ్దాం. ఓకేనా గాయ్స్? ఇప్పుడైతే మనం మన ఇక్కడికి వెళ్దాం. మనమైతే ఇక్కడ మన పికాక్స్ పెట్టాము, ఐరన్ది. ఇక్కడ ఈ సామాన్లు మనవే గైస్. ఇప్పుడు మనం అయితే ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని డైమండ్స్ కోసం వెళ్దాం. ఇటు వెళ్దామా? ఇటు వద్దులేండి గైస్, ఇటు వెళ్దాం. ఇటువైపు బ్యాక్ సైడ్కి వెళ్దాం, ఎందుకంటే అటు మొత్తం డిగ్ చేసేస్తే ప్లేస్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది గైస్, ఇది అయితే బ్యాక్ సైడ్ మన విలేజ్కి. ఇక్కడైతే తవ్వుకుందాం. తవ్వుదాం. అవును, బ్లాక్ సింగిల్గా వెళ్ళదు కదా, లావా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇట్లా వెళ్ళిపోదాం. 1 minute గాయస్, మన దగ్గర స్టిక్స్ ఉన్నాయి. స్టిక్స్ అవసరం ఉంటే డీప్ వెళ్తూనే ఉన్నాం. డీప్ ఏంటి గైస్ ఇది? స్టోన్స్ అంట. న్యూ రెసిపీ అన్లాక్డ్. కిందకైతే పోదాం, కింద ఏం దొరుకుతుందో చూద్దాం. ఏమైనా కొంచెం ఇంకా కిందకి వెళ్దాం. చాలా వెళ్దాం. మళ్ళీ వెళ్ళిపోదాం. ఇంత గ్రావెల్లా ఉంది. గ్రావెలే గైస్ ఇది గ్రావెల్. ఇప్పుడైతే స్టోన్ వచ్చింది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడైతే మనం తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ కాబల్ స్టోన్ ఇంకేమైనా చేయొచ్చు గాయస్. ఏం చేయొచ్చు? ఐరన్ అయినా దొరికితే బాగుండు గాయస్. ఇప్పుడు మన ఏమేంటంటే 5th ఎపిసోడ్ లోపు మనం మన డైమండ్ ఆర్మర్ చేసేయాలి. ఇక్కడ వచ్చింది ఏంటి గైస్? కేవ్. మనకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదు. మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం. అవును గైస్, మనం బెడ్ తెచ్చుకోలే. బెడ్ తెచ్చుకొని ఉంటే అవుతుంది మంచిగా. ఇక్కడ వేసుకొని మంచిగా పడుకొని ఉంటాం. ఇంకా కిందికి పోతూనే ఉందాం. వెళ్దాం. మనమైతే ఇప్పుడు 14లో ఉన్నాం. 13, 12, 11. ఏంటిది? ఇదా? అయితే అది రెడ్ స్టోన్ గైస్. అబ్బాయి ఎన్ని దొరుకుతున్నాయి, మంచిగా ఉంది ఇదేదో. అయిపోయినాయి గైస్. అబ్బా, మన పికాక్స్ అయిపోవడానికి వస్తుంది. షవల్తో తవ్వుతాం. పికాక్స్ అయిపోయేటట్టే ఉంది. ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇంకొకటి బ్లాక్ వస్తుంది అంతే. ఇంకొకటి వస్తుంది. ఇంకొస్తాయి. ఇది వస్తుంది లాస్ట్. అబ్బా, వస్తూనే ఉంది మంచిగా. దాని హెల్త్ అయితే అయిపోతున్నట్టు అయితే కనిపించింది. అయిపోయింది. కొత్తదైతే క్రియేట్ చేద్దాం. 64 వచ్చేసిన. ఇక్కడ తిరగటం. స్టోన్ పికాక్స్ చేద్దాం గైస్ బెస్ట్.
ఐరన్ ఎందుకు గైస్ వేస్ట్? అంటే మన దగ్గర ఐరన్ లేదనుకోండి, కిందికి వెళ్దాం. ఐరన్ పికాక్స్ ఒకటి ఉంది, ఎందుకంటే డైమండ్స్ దొరికితే మైండ్ చేయడానికి గైస్ ఐరన్ది. కిందికి పోదాం. -6లోకి అయితే వచ్చేసాం మనం. అంటే పైన అది ఏదో ఉంది కదా, అది లావా అయితే ఏం రాలే, మంచిది. కిందికి వెళ్దాం. వెళ్తూనే ఉందాం. ఇంకా కిందికి, ఇంకెంత కిందికి, ఒక డైమండ్ అయినా దొరికితే బాగుండు గాయస్. ఏంటిది? అమ్మో, ఇదేదో స్పానర్ గాయస్. అమ్మో, ఐడియా ఏం చేద్దాం, బ్లాక్స్తో కవర్ చేసేద్దాం. ఇంకొకసారి కిందికి వెళ్తుందా గాయస్? ఇంకొక బ్లాక్ కింద. అయ్యో పడిపోయాం. అయ్యో అమ్మో, దీని చుట్టూ అయితే ఏదో పెట్టేద్దాం. అమ్మో ఏంటిది? అది స్పానర్ గైస్. నాకు తెలిసి మనం మోడ్ ఈజీలో ఉన్నట్టున్నాం. ఫస్ట్ అయితే ఈ చెస్ట్ ఓపెన్ చేద్దాం. ఈ చెస్ట్ గైస్ 6 బోన్స్, ఇంకా 4 గోల్డ్, ఇవి దొరుకుతాయి. 2 నేమ్ ట్యాగ్స్ అయితే దొరికినాయి గాయస్ మనకి. స్ట్రింగ్ అయితే 11 దొరికినాయి. రెడ్ స్టోన్ ఒకటి, ఈ సీడ్స్ ఏవో 2. ఈ చెస్ట్ ఓపెన్ చేద్దామా? గాయస్ 2 ఎంచాంట్మెంట్ బుక్స్ వచ్చినాయి. ఎంచాంట్మెంట్ బుక్స్ అయితే లాస్ట్లో చూద్దాం ఏంటో. గోల్డ్ అయితే ఇది ఒక మ్యూజిక్ది వచ్చింది. ఇది హార్స్ సాడల్ తెలుసు. ఇదైతే ఇక్కడ స్ట్రింగ్ ఉంది. ఇందాక కోల్ అయితే దొరికింది. రాటన్ ఫ్లెష్ మనకొద్దు. ఇదేంటి? ఇవేంటో అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఫార్చ్యూన్ 3. మన లక్ ఎంత బాగుందో చూడండి గాయ్స్. ఫార్చ్యూన్ 3 దొరికేసింది డైరెక్ట్ మనకి. మనమైతే పైతేద్దాం. ఇటైతేనే వెళ్దాం ఒకసారి. ఏమో డైమండ్స్ దొరికితే మైన్ చేసేద్దాం. ఏంటి ఫస్ట్ అయితే అది చేద్దాం. ఏంటి కోల్ దొరికింది. 8 దొరికినాయి. ఇదేం లేవు. అటు వెళ్దాం, అటువైపు. మనకి ఈరోజు లక్కు గైస్. లక్కు. ఇదైతే మన ఫస్ట్ ఎంచాంట్మెంట్ బుక్స్ గైస్. ఫార్చ్యూన్ 3 డైరెక్ట్. ఇంత మంచిగా ఉందో నేను ఎక్స్పెక్ట్ చేయలే గాయస్. మంచిదే గాయస్. ఇటు వస్తే ఇంకేమైనా ఎత్తుకుదాం. ఇటు వెళ్దాం. డైమండ్ దొరికినా దొరకచ్చు. ఇటు వెళ్దాం. వెళ్తూనే ఉన్నాం. కొంచెం దూరం వరకు వెళ్దాం. మంచిదైన గాయస్, మనం వెనకాలకు వచ్చి మైన్ చేసినాం. ఇప్పుడైతే మనం -25లో ఉన్నాం గాయస్. నాకైతే బాగా కోల్డ్ అయింది. ఏంటి వేరే బ్లాక్ వచ్చింది? ఓ గ్రావెలా? ఏంటిది? ఓ మనమైతే కాస్త వెనకాలకి వెళ్దాం. ఏంటి వేసింది? వేరే రాక్ వచ్చింది కదా.
కాస్త మైండ్ చేసి చూద్దాం. ఏంటిది వేరే వేరే ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి. ఏంటిది? కాస్త కిందకి వెళ్దాం. ఇదైతే తొందర మైన్ అయిపోతుంది. ఏంటిది? ఐరనా? మంచిదిగా ఐరన్ దొరికింది. ఇక్కడ కూడా ఉందా? చూసుకోలే. అమ్మయ్య, ఇన్వెంటరీలో స్పేస్ లేదా? ఏం అవసరం, మనకి సీడ్ అవసరం లేదు, ఐరన్ చాలా అవసరం. ఈ చెట్టు తర్వాత దొరికిపోతుంది. వదిలే మనమైతే ఇంటికి వెళ్దాం. ఎస్ ఎస్ ఎస్, ఈరోజు మనకి పండగ లాంటిది. పండగ కాదు, ఏదో ఒకటి. పైకి వెళ్దాం, స్ట్రైట్ ఫార్వర్డ్. జంప్ క్లిక్, 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 జంప్ క్లిక్. ఇప్పుడైతే మనం వచ్చేస్తున్నాం. నేను మీకైతే పైకి వెళ్ళిపోయాక కనిపిస్తా గాయస్. నిన్నైతే రాత్రి అయిపోయింది. పైకి అక్కడ పైన వచ్చేసరికి మనమైతే ఇంటికి వచ్చి పడుకున్నాం. ఇక్కడైతే నేను ఒక మార్క్ పెట్టా, ఇట్లా కాబల్ స్టోన్ ఇట్లా పైకి పెట్టి. చూడండి గాయస్, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవాలి. జస్ట్ మిస్ పడేటోని రైట్ వెళ్ళిపోవాలి గాయస్. అమ్మయ్య, ఇప్పుడైతే ఎంచాంట్ చేద్దామా మన ఇది పికాక్స్ని, ఐరన్ పికాక్స్ని చేద్దాం. ఎందుకంటే డైమండ్ దొరికినప్పుడు అది అక్కడ ఉంచి మనం ఫార్చ్యూన్ 3తో మైన్ చేద్దాం. పదండి. ఎన్విల్ ఎవరి దగ్గర ఉంటుంది? అవును, తెలియదు కాదు నాకు కూడా. ఎన్విల్ ఇదైతే ఏదో బుక్స్ రాకూడదు. ఇప్పుడు నేను చెల్లలేమా? అబ్బా, ఎవరి ఇంట్లో ఉంటుంది? వీడి ఇంట్లో. ఎవరింట్లో ఎత్తుకుదాం? వీళ్ళ ఇంట్లో ఎత్తుకుదాం. చెస్ట్ ఉంది, చెస్ట్లో ఎమరాల్డ్ ఉంది. ఎమరాల్డ్ మనకు వద్దులేం కాదు ఇప్పుడు. వీడి దగ్గర ఉండొచ్చు. ఎన్విల్ లేదు గాయస్, ఇక్కడ కూడా. ఎన్విల్ చేయాలంటే మనకి చాలా ఐరన్ కావాలి. ఇప్పుడైతే మనం వేరే విలేజ్కి వెళ్దాం. ఇప్పుడైతే మనం ఈ పక్కింటికి వెళ్దాం. నేను బై మిస్టేక్గా విలేజ్ అనేసా. ఇక్కడ చెస్ట్ ఇందాక తినా మర్చిపోయా. ఆ స్ట్రైట్ ఒక ఇల్లు కనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళే మనం అన్నీ వెళ్ళిన దానికి వెళ్తున్నాం. జంప్ 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 జంప్. బెల్లు కొడదాం. డింగ్ 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 డింగ్. ఎల్లెక్కేసాం. మేమైతే ఎన్విలు ఎట్లా ఎత్తుకుదాం? లేకపోతే పోయి ఐరన్ మ్యాన్ చేసేద్దామా? అంత ఐరన్ మనకి దొరకట్లేదు గాయస్ ఇప్పుడు. ఇట్లా
అటువైపు ఏమైనా విలేజ్ ఉందేమో వెతుకుదాం. ఎందుకంటే నాకు అక్కడ స్టార్టింగ్లో ఏవో పంప్కిన్స్ లాగా కనిపించినాయి, డౌట్ కొట్టింది. అవును గైస్, మనకి పింక్ షిప్ దొరికితే బాగుండు. లేకపోతే ఏం చేద్దాం, పింక్ డై తీసుకొని షిప్ కొట్టేద్దాం, అయిపోతుంది. పింక్ షిప్. మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు ఇటువైపు. ఇది వెస్టో, ఈస్టో, నార్తో, సౌతో తెలియదు. మనమైతే సౌత్ అండుకుందాం. అబ్బా, మన దగ్గర హార్స్ అయితే లేదు. హార్స్ని పెంచుకుందాం. ఇది పెడదాం ఆర్మర్. తర్వాత కొండలు ఉన్నాయి, అయితే విలేజ్ ఏం లేవు. పైన ఏదో ట్రీ ఉంది. కొండల వైపు ఏమైనా కేవ్స్ ఉన్నాయేమో చూద్దాం. కేవ్స్ 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 కేవ్స్. జంప్ 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 జంప్. ఏ విలేజ్ అనుకున్నా ఇక్కడ విలేజ్ ఉంటుంది అని. ఇక్కడైతే ఐరన్ ఏం కనిపించట్లేదు దగ్గరలో. ఈ విలేజర్స్ దగ్గర ఉందేమో అని వీళ్ళు ఎత్తుకుదాం. వీడి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీడు వాడే అనుకుంటా కుకింగ్ది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాం. ఈ ఇంటికి వెళ్ళి చూడు, ఇంట్లో అయితే ఉండదు, ఇంట్లో కూడా ఉండదు. అటైతే ఇంకా ఇల్లులు ఉన్నాయి, అటు పోదాం. అటు ఎవరి దగ్గర ఉండొచ్చు. అదేదో ఇల్లు పెద్దగా ఉంది, అటు పోదాం. ఈ ఇల్లు నాదే. బై మిస్టేక్ కొట్టేసా వేసాను. ఇక్కడైతే వాటర్ది ఉంది. ఇక్కడ ఏం లేవు. ఈ చిన్న విలేజర్, బేబీ విలేజర్ గాయస్ వాడైతే. మనకైతే ఇవే దొరుకుతున్నాయి అప్పటి నుంచి. ఒక ఐరన్ అది దొరికితే బాగుండు. ఎన్షియంట్ ఎట్లా చేస్తారో దాని నుంచే చేస్తారు ఐరన్ బలం. కానీ వీడిని చంపితే అంత ఐరన్ రాదు. ఏం లేదు, మీదకి ఎక్కుతాం మళ్ళీ. ఐరన్ గోళం ఎటు వెళ్తున్నావు? ఇటు 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 ఇటు. దారి అయితే ఇటే ఉంది. ఇది ఉందంటే దారి ఉన్నట్టే. జంప్ 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 జంప్. దారి అయితే అయిపోయింది, కానీ మనం ఎటో వెళ్తున్నాం. వచ్చేసాం. అయ్యో, జంప్ జంప్ జంప్. మనకైతే ఎన్వేలు ఎక్కడా దొరకలేదు. ఇంకేదైనా ఇల్లులో ఎత్తుకోవాలా? అటు ఇంకా ఉంది, కానీ ఒకటే ఇల్లు ఉంది. వద్దులే, ఇటే పోదాం, మరి మన ఇంటికి పోదాం. జస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం మన ఇంటికి. తొందర పద. మెల్లి అయితే వెళ్తున్నాం. ఎంత ఐరన్ కావాలో గైస్ ఐరన్ బ్లాక్ చేయాలంటే. మంచిగా అయితే స్పీడ్ వెళ్ళిపోతున్నాం. మన దగ్గర సాడర్లు ఉంటే బాగుండు, హార్స్ని టైం చేసేటోళ్ళం. మంచిగా గోల్డెన్ హార్స్ ఆర్మర్ కూడా ఉంది. ఇంకా నేమ్ ట్యాగ్ కూడా ఉంది, నేమ్ ట్యాగ్ కూడా పెడదాం.
ఎటు మన ఇల్లు దొరికింది. వచ్చేసాం మన ఇంటికైతే. ఇక్కడ ఏముంది, అక్కడ ఐరన్ ఉంది, వెళ్దాం. వచ్చేసాం. డాట్ బ్లాక్స్ ఉన్నాయా? ఏవేవో బ్లాక్స్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. ఇంకెక్కడైనా ఉన్నాయా? చూద్దాం. కిందికైతే వద్దులేను, ఇక్కడ దగ్గరలో కనిపిస్తాయి. దగ్గరలో అక్కడ ఒకటి ఉంది. మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం. ఎక్కువ ఉంటుందేమో. ఒకటే ఉంది. పైకి ఎట్లా వెళ్ళాలి? కింద అయితే లైట్ వస్తుంది. మనకి కోల్ కూడా కావాలి, కానీ ఆ కోల్ దగ్గరికి వెళ్ళాలంటే గంట అవుతుంది. ఇంకా వెళ్ళిపోతాం మెల్లిగా. 1 2 3 4 5 6 7 8 9 వాటా 2 3 4 5 6. ఇక్కడ ఇంకేమో ఉంది. లాపిస్ లజూరియా ఏంటిది? ఇది అంటారు కదా, దీన్ని మైండ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడైతే టార్చ్ పెడతాం. పైన ఉన్నాయి. ఈ పైనది అయితే మైండ్ చేద్దాం. మళ్ళీ అక్కడైతే ఒకటి ఇరుక్కుపోయి ఉంది. ఎరందంత మైండ్ ఎన్ని వస్తున్నాయి? ఏంటిది? లాపిస్ లజూరి ఏమో గైస్, ఏంటో ఇది. నువ్వు అట్లనే ఉండిపో. ఈరోజు అయితే మళ్ళీ నైట్ అయిపోయింది, అంటే రోజు అవుతుంది నైట్. ఇప్పుడైతే మనం వెళ్ళి పడుకుందాం. మన ఇల్లు ఇటు. ఆ పైన గ్లాస్ అయితే మొత్తం అవలే, తర్వాత చేయొచ్చు గైస్. గుడ్ నైట్. అమ్మ ఇప్పుడైతే నైట్ అయిపోయింది, మంచిగా పడుకుందాం. లేసాం. మన ఎంచాంట్మెంట్ బుక్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. మన చెస్ట్లో అవసరమైనవన్నీ ఇటు పెట్టేస్తాం. ఇంకా అవసరం లేనివైనా ఏమైనా ఏం అవసరం లేదు. తర్వాత కుక్ అవునుగా డాగ్ని టైం చేసుకోవాలి. దొరికితే బోన్ మన దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడైతే ఫర్నెస్ ఇక్కడ ఉంది. ఐరన్ కాలుగు ఐరన్. అవును, డాగ్ ఎత్తుకనికి పోదాం. అవునుగా డాగ్ సెట్ ఎక్కడుంటాయి? అంటే వుల్ఫ్ ఇటు ఫారెస్ట్ లాగా ఉంది, ఇక్కడ ఎత్తుకుదాం. మన దగ్గర అయితే 8 బోన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ ఉంది, కోల్ ఉంది, అక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి. ఆన్వర్స్ మనం బకెట్ చేసుకోవాలి.
జంప్ జంప్ జంప్. జస్ట్ మిస్. అటు కాస్త చెట్లు వైపు వెళ్ళి ఎత్తుకుదాం. ఇక్కడైతే మొత్తం ఫ్లాట్ ఉంది కింద. హెన్నో చికెన్ ఏదో. ఇక్కడైతే ఇంకొకే ఉంది. హార్స్లు కనిపిస్తున్నాయి. హార్స్ మనకి ఇప్పుడు అవసరం లేదు. హౌస్ రైడ్ చేయాలంటే అది కావాలి, సాడల్ మన దగ్గర లేదు. వుల్ఫ్ ఏడున్నావు? ఇటైతే వేరే నదిలాగా వచ్చేసింది. ఈ నది దగ్గర అయితే ఉండవు అనుకుంటా. వచ్చేసి ఉండుంటే మనల్ని చూసి మనం తప్పిపోతాం. మళ్ళీ పిగ్గు కూడా కనిపిస్తుంది. వుల్ఫ్ ఎట్ వెళ్ళిపోయిందేమో. వుల్ఫ్ ఏడున్నావు? తొందరరా బయటికి. బోన్స్ ఇస్తా. అవును, బోన్ పట్టుకొని తిరుగుదాం. వస్తాయి తింటే మంచిగా. వస్తే తింటే, రాకపోతే రావు. తినవు, అంతే సింపుల్. ఇక్కడ అబ్బా, అటు మనం వెళ్ళాల్సింది. అమ్మయ్య, వాటర్లో పడ్డాం గాయస్. అటు వెళ్ళి పైన బటన్ వస్తుంది, పైకి వెళ్ళే బటన్. అబ్బా, ఎంత మంచిగా వెళ్ళిపోతున్నాం. నేనైతే బటన్ వస్తే ఉంచుతా. ఏడికెళ్ళి వస్తున్నాయి నీళ్ళు ఏమో, మనకు తెలియదు. ఏ కుక్కని ఎంత పడుతుందా. గైస్, మన విలేజ్ చూడాలి. డాగ్స్ ఎట్లా దొరుకుతాయో ఎత్తుకుదాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. స్ట్రైట్ మన ఇల్లు అది. ఐరన్ అయిపోయి ఉంటుంది. ఏ క్యాట్, నీకు ఫిష్ కావాలా? ఇటేముంది? మనమే తవ్వినాం కదా. మన ఇంటికి వెళ్ళిపోదాం. హోమ్ స్వీట్ హోమ్. ఓహో, అవుతున్నాయా? మనకైతే ఈరోజు మన ఫార్చునర్ ఎందుకు వచ్చింది? ఫార్చ్యూన్ 3 అయితే దొరికింది. ఇంకా నేమ్ ట్యాగ్స్ 2 దొరికినాయి. ఈ బోన్ కూడా పెట్టేద్దాం. ఈ సీడ్ కూడా ఏదో దొరికింది. అయిపోయింది. లాపిస్ లజూరి ఏదో పెట్టేద్దాం. 1 minute guys. ఇవాళకైతే ఇంతే guys. Thank you for watching. Stay tuned.